హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్స్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇవి. ఈరోజు కొన్ని విప్పినాయి, ఈరోజు కొయ్యట్లేదు, నెక్స్ట్ డేకి వస్తాను. గాలి బాగా వస్తుంది, మబ్బు పట్టేసింది, వర్షం పడేటట్లుంది. ఈరోజు అసలు ఎండే లేదు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఇంకా 2 డేస్లో వచ్చేస్తాయి, మొత్తం కలిపి కోసేస్తాను. ఇక్కడ కొన్ని వచ్చినాయి. బ్యాక్ సైడ్ టమాటా ప్లాంట్స్ పెట్టాను కదా, 1-2 పోయినాయి, చాలా వరకు బాగా వచ్చినాయి. కొద్దిగా ఎరువేసాను, ఎరువేసినాక కొంచెం హైట్ అయినాయి. బీర మొక్కలకు కూడా వేశాను. ఇక్కడ మిడిల్లో కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. బీరకాయ పడింది, ఇప్పుడు నిలబడినాయి బీరకాయలు. కొన్ని దొండకాయలు అయితే తోరణంలాగా వరుసనే చిన్న చిన్న దొండకాయలు పడినాయి. పైన కొమ్మ పెట్టుకున్నందుకు అలా కాస్తే చాలా బాగున్నాయి, వరుసనే వచ్చినాయి దొండకాయలు. ఇంకో 4 డేస్లో కోస్తాను దొండకాయలు. పెట్టినందుకు అలా కొన్ని వచ్చినా చాలు. పుదీనా కొద్దిగా తీసేసాను, వేరే వాళ్ళకి ఇచ్చాను, అందుకే కొంచెం పలుచగా ఉంది. కొమ్మ వేసుకున్న వచ్చింది, నేను రోడ్స్తో తీసిచ్చాను. పుదీనా నీడలో పెట్టుకుని వచ్చేసింది, దానికి ఎక్కువ ఎండ కూడా అక్కర్లేదు. చిన్న చిన్న డబ్బాల్లో అయితే చూడటానికి కూడా చాలా బుషీగా బాగుంటుంది పెద్ద వాటిల్లో కన్నా. దానికి మట్టి కూడా ఎక్కువ అక్కర్లేదు. ఇక్కడ ఎరువేసినాక బాగా హైట్ అయినాయి, మొక్కలు బాగా వచ్చినాయి. మిర్చి మొక్క ఇంకా ఫ్లవరింగ్లో ఉంది. ఇక్కడ కాయలు ఇంకా నేను కొయ్యలేదు, కొత్త మొక్క ఇది. ఇక్కడ బీరకాయ పడింది, కొన్ని పండిపోతున్నాయి, కొన్ని నిలబడుతున్నాయి. నేను మట్టి మార్చలేదు కదా, అందుకని స్లోగా వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ అయిపోయాక మొత్తం తీసేసి మట్టి అంతా కింద పోసి ఎరువంతా కలిపేసి కిచెన్ వేస్ట్ అన్నీ కలిపి మళ్ళీ కుండీలు కలిపి పెడతాను, అప్పుడు బాగా వస్తాయి. ఇప్పుడు అంత బాగా రావు, మట్టి గట్టిపడిపోయింది. అయినా ఇక్కడ పడినాయి బీరకాయలు. ఈ దొండ మొక్క ఇలా వెళ్ళింది కదా, పైన చాలా బాగా కాయలు పడినాయి వరుసనే. చిన్న చెట్టుకే కాయలు స్టార్ట్ అయినాయి దొండకాయలు. కొమ్మ పెట్టుకున్నా చాలు, ఆ కొమ్మ ఎదుగుతూ ఉంటే ఆకాకి కాయలు వచ్చేస్తాయి. చిన్న చిగురు పెట్టినా వచ్చేస్తుంది, దొండ మొక్క ఈజీగా వస్తుంది. కొనుక్కోకుండానే ఎక్కడైనా ఉంటే చిన్న కొమ్మ వేసుకున్నా చాలు. ఈ మట్టి అంతా లూజ్ చేస్తున్నాను. ఇందులో ఇప్పుడు వచ్చేది టమాటా కదా, ఇందులో మెంతులు కానీ టమాటా ముక్కలు కానీ పెట్టేస్తాను. వైట్ బకెట్కి పెయింటింగ్ వేసాను కదా, అందులో మట్టి మొత్తం ఇందులోకి మార్చేసాను. వీటిల్లో పోసేసి కడిగేసి వేసుకున్నాను. బిళ్ళగన్నేరులో ఇదొక రకం ఫ్లవర్స్, చాలా బాగున్నాయి వెరైటీగా. వైటు రెడ్ 2 కలర్స్ మిక్స్. ఈ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎల్లో మందారం, పెద్ద పెద్ద ఎల్లో మందారం ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడ. చాలా బాగుంది ఫ్లవరు. ఇందులో కొన్ని వేసుకున్నా కదా కొమ్మలు, ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. స్టెమ్స్ కూడా స్టార్ట్ అయినాయి బాగా. ఇక్కడ ఫ్లవర్ వచ్చేసింది, కొమ్మ పెట్టుకున్నందుకు చుక్క మళ్ళీ ఫ్లవర్కి వస్తాను. చిన్న కొమ్మ వేస్తేనే ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఈ బకెట్కి పెయింటింగ్ వేసేసాను, కొద్దిగా ఉంది ఇంకా, ఇది కూడా వేసేస్తున్నాను. ముందు రెడ్ కలర్ వేసాను, రెడ్ కలర్ ఆరిపోయినాక ఇలా వైట్ కలర్ వేస్తున్నాను. లైన్ చూసుకుని చిన్న చిన్న డ్రాప్స్ పెట్టుకున్నాను. ఇలా ఈ బ్రష్తో వేసేస్తున్నాను, పెయింట్ బ్రష్తో. చిన్నది ఇది, పెద్ద బ్రష్ కూడా ఉంది, అది డబ్బాలకి మామూలుగా ఫస్ట్ టైం వేయటానికి పెద్దది యూజ్ చేస్తా. అది కాకపోతే నేను ఒక కాటన్ క్లాత్తో వేసేసా, త్వరగా అయిపోయిద్దని. ఆ బ్రష్లు కూడా కడగక్కర్లేదు, క్లాత్ ఇంకా పడేసేసాను. ఇదిగోండి ఇలా వేసుకున్నాను. ఫినిషింగ్ టచ్ ఇలా ఇచ్చే బాగుంది కదా.
పైన ఇలా బోర్డర్ వేసుకున్న అంచుకి ప్లెయిన్గా వైట్ బకెట్ని అలా కాకుండా ఇలా వేసేసాను. చక్కగా ఉంది ఇప్పుడు చూడటానికి. కొన్ని సన్ఫ్లవర్స్ వస్తున్నాను. పింక్, వైట్, రెడ్ పెట్టాను కదా. పింక్ నా దగ్గర ఇంకొకటి ఓన్లీ వైట్ కలర్ కూడా ఉన్నాయి. వీటిలో చాలా బాగుంటాయి ఫ్లవర్స్, ఈజీగా వచ్చేస్తాయి. వీటి గింజలు కూడా వస్తాయి. చుక్కమల్లి కొమ్మ ఇక్కడ కూడా పెట్టాను. ఇక్కడ కూడా కొమ్మలు స్టార్ట్ అయినాయి, బతికింది. ఇది కూడా రూట్స్ వచ్చినాయి, ఈ ఫ్లవర్స్ వస్తాయి. కనకాంబరం ఫ్లవర్స్ సీడ్ నుంచి వచ్చిన మొక్కలు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి. గెల్లలెళ్ళినాయి ఫ్లవర్స్ చిన్న చిన్నవి. మార్కెట్లో ఈరోజు చామంతి ఫ్లవర్స్, కొన్ని రోజ్ ఫ్లవర్స్ తెచ్చాను. ఇప్పుడు బాగా రేట్ తగ్గినాయి ఫ్లవర్స్. చామంతి ఫ్లవర్స్ ఇప్పుడు బాగా వస్తాయి కదా. ఇప్పుడు సీజను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈరోజు 4-5 ఫ్లవర్స్ వచ్చినాయి చిన్న డబ్బాలో కూడా. నేను మార్నింగ్ వస్తున్నాను, ఇంకొంచెం టైం పెడితే వెయిట్ చేస్తే ఇంకా పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా ఎక్కువ మట్టక్కర్లేదు. మెంతికూర ఇలా వచ్చింది ఈరోజు. పైన క్యాప్స్ అన్నీ ఊడిపోయినాయి. తోటకూర, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇక్కడ మార్కెట్లో ఒక జగ్గు ఇలా పెట్టుకున్నాను. ఇందులో ఏమైనా వేద్దామని. టేబుల్ రోజెస్ కలర్గా ఉంది, బాగుందని.